నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో జరిగే కార్యక్రమంలో విశేషమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఆదివారం అమావాస్య ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం అమావాస్య రావటం అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఆ రోజు మన పీఠంలో రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమం ఎప్పటిలాగే జరుగుతుంది. సర్పదోషానికి మనసాదేవికి కూడా మనం హవనం చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి గ్రహస్థితిలో ఇబ్బందులున్నా, శని యొక్క బాధల వలన ఎవరైనా ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, లేదంటే శని మహాదశలో కానీ ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నా, లేదంటే మీకు ఏదైనా ఒక అవకాశం రావాల్సి ఉండి రాకపోయినా, ఇటు విద్యార్థులైనా సరే తప్పక మీకు వ్యాపారంలో కానీ, ఇటు అధికారంలో ప్రమోషన్ సాగిపోయినా సరే, మన హోమంలో పరోక్షంగా పాల్గొంటే చాలు, తప్పకుండా మీకు విజయం, కోరిక అన్నీ లభిస్తాయి. మరి మీరు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనాలి అనుకునే భక్తులు ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే హోమం కోసం వివరాలు తెలియజేయబడతాయి. అలాగే మనం హోమం తదనంతరం ఇటు అనాథలకి అన్నప్రసాద సేవ, అలాగే గోసేవ, ఈ రెండూ కూడా మనకి ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటాయి. మీరు ఇందులో పాల్గొనటం వలన విశేషమైనటువంటి లబ్ధి అందరూ పొందగలుగుతారు. అలాగే మన ఆలయ నిర్మాణం గురించి కూడా త్వరలోనే విగ్రహ ప్రతిష్టకు వెళ్ళబోతున్నాం. మీ అందరి యొక్క సహాయ సహకారాలు మనకు చాలా అవసరం. ఇంకా ఎవరైనా సరే ఆలయంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి అనుకుంటే, భైరవుని యొక్క ఆశీస్సులు, రాజశ్యామలాదేవి ఆశీస్సులు, స్ఫటికలింగేశ్వరుని యొక్క ఆశీస్సులు పొందాలి అనుకునేవారు తప్పకుండా మీరు కూడా ఇందులో పాల్గొనండి. మీకు కూడా సేమ్ నెంబరే, స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. మరొక విషయం ఏమిటంటే, ఆదివారం అమావాస్య అని చెప్పాను కదా, ఆ రోజు కరుంగలి మాలలు కూడా అభిషేకంలో పెడుతున్నాం. ఎవరికైనా సరే కరుంగలి మాల కావాలి అనుకున్నా మీరు వెంటనే మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. ముఖ్యంగా చిన్న మాట ఏమిటంటే, మనం భైరవ శక్తి ఛానల్ మరొకటి స్టార్ట్ చేశాం కదా, మీరు ఆ ఛానల్లో ఏదైనా పెట్టినట్లయితే వీడియో ఎవరో చూడట్లేదు, సరిగ్గా పెద్ద వ్యూస్ ఉండట్లేదు. నేను కాళభైరవ సాధన గురించి ప్రారంభించాను, పెద్ద వ్యూస్ రాలే. ఒక్కసారి మీరు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు దాని మీద కాస్త ఫోకస్ పెడితే నేను ఇంట్రెస్ట్గా మరిన్ని వీడియోలు చేసి మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్ళగలుగుతాను. నాకున్న ఏకైక ఆశ ఏమిటంటే 10 మందికి మంచి చేయటం, అంతకు మించి ఏం లేదు. మీకు తెలుసు కదా, నా సర్వీస్ అంతా అనాథాశ్రమం. పిల్లలు అనాథ అనకూడదు అనుకోండి, వారంతా మన బిడ్డలే. ఆశ్రమంలో పిల్లలు, అలాగే గోవులు, ఇంకేముంది, భక్తులుగా మీరు తప్ప నాకేముంది జీవితం. ఒకసారి ఆలోచించండి. ఆ ఛానల్లో కూడా మీరు చక్కగా ఆ వీడియోస్ని చూసి వాటికి సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంకరేజ్ చేయండి. మరి మన వీడియోలన్నీ మీకు నచ్చాలని నేను చాలా అభిమానంతో అనుకుంటూ ఉన్నాను. మీరందరూ కూడా ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు, స్నేహితులకు కూడా మన ఛానల్ను షేర్ చేయండి. రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. కుంభరాశి, మే 1 నుంచి 15 వరకు కుంభరాశి వారికి సూచనలు, సలహాలు. ముఖ్యంగా మీకు ఒక సూచన మొదటే చేయాలి. ఏమిటంటే, ఎంత సహనంగా, ఎంత ఓర్పుగా ఉంటారో అంత మంచిది. కొన్ని సందర్భాల్లో చాలా ప్రమాదాలు దగ్గరగా వచ్చి మీ సహనం, ఓర్పు వలన అవి తొలగిపోతూ ఉంటాయి. తర్వాత మీకు తెలుస్తుంది ఎంత ప్రమాదం మీరు తప్పించుకున్నారు. అందుకే పేషెన్స్ అనేది మీకు చాలా అవసరం. మానసికంగా కూడా దృఢంగా ఉండే ప్రయత్నం చేయాలి. మెంటల్గా ఎప్పుడూ కూడా డ్రాప్ అయిపోకూడదు, చాలా దృఢంగా ఉండాలి.
ఆర్థిక విషయాల్లో కూడా, ఆర్థిక వ్యవహారాల్లో కూడా కాస్త పొదుపుగా ఉంటే చాలా మంచిది. అన్నెసరీ ఎక్స్‌పెన్సెస్ తగ్గించుకుంటే ఇంకా మంచిది. దూర ప్రయాణాలు మాత్రం కలిసి వచ్చే సూచనలైతే ఉన్నాయి. అయితే కుటుంబ వ్యవహారాల్లో కాస్త కఠినంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. తప్పవు కొన్ని సందర్భాల్లో. కఠినంగా లేకపోతే కొన్ని పరిస్థితులు దారిలోకి రావు. దారిలోకి రావాలి అంటే మీరు కాస్త నియంతలా వ్యవహరించాల్సిందే. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాల్లో కూడా ఎవరైనా గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తే కాస్త వేగం పెంచాల్సి ఉంటుంది. రుణ ప్రయత్నాలు ఎవరికైనా అంటే గృహం కోసం కానీ, ఇతరత్ర వ్యాపారం కోసం కానీ, ఈ లోన్స్‌కి ట్రై చేసినట్లయితే మంచిగానే ఉంటుంది. ఇక కోర్టు వ్యవహారాలైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పరిస్థితుల్లో వాయిదాలు వేసుకోవటం ఇంకా మంచిది. స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారాల్లో కూడా ఆచితూచి అడుగులు వేయాలి. డాక్యుమెంట్స్ చూసుకోవాలి. అడంగళ్ళు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ప్రతీదీ పరిశీలించిన తర్వాతే చేసుకోండి. ఇక కొత్త పరిచయాలు కాస్త ఇబ్బందులకు గురి చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొత్త పరిచయాలైతే కాస్త ఇబ్బందులు పడతారు. అలాంటి వారి వలన మోసపోయే సూచనలు కూడా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా వచ్చి పరిచయం అయిపోయి మీకు ఏదో చేసేస్తాను, చూసేస్తాను అంటే మాత్రం వారి మాటలు నమ్మి ముందడుగు వేయకండి. ఇక విదేశీ ప్రయత్నాలు చేసేవారికైతే వీసా, పాస్‌పోర్ట్‌లకు ప్రయత్నం చేయొచ్చు, బాగుంది. వివాహ ప్రయత్నాలైతే కాస్త ఆలస్య సూచనలైతే ఉన్నాయి. నిరుద్యోగులకైతే సానుకూలంగా ఉంది. అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక రాజకీయ రంగంలో ఉన్నవారైతే కాస్త ఓపికగా వ్యవహరించాలి. మీ యొక్క ప్రత్యర్థుల కంటే మీ అనుచరులే మిమ్మల్ని బాగా దెబ్బతీసేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగస్తులకైతే యావరేజ్‌గా ఉంది. పని ఒత్తిడి కూడా తట్టుకోవడం మీకు పెద్ద సవాలుగానే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమిటంటే సహచరుల సహకారం మాత్రం మీకు కొదవలేకుండా చూసుకోవాలి. వారి సహకారం మీకు దొరికేటట్టుగా ఉండాలి. వ్యాపారస్తులకైతే బాగుంది. నూతన మార్పులు తీసుకురావటం. అయితే ఇక్కడ ఏమిటంటే మీ దగ్గర పనిచేసే వారి మీద మాత్రం కన్నేసి ఉంచాలి. అంతా బాగుంది కదా అని చెప్పేసి ముందుకెళ్ళినట్లయితే కొంత సరుకు లెఫ్ట్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎప్పటికప్పుడు చూసుకోండి. అలాగే నూతన పెట్టుబడులు ఎవరైనా పెట్టాలనుకుంటే ఇది మంచి సమయం కాదనే చెప్పాలి. ఇక జాయింట్ బిజినెస్ చేసేవారికైతే యావరేజ్‌గా ఉంది. షేర్ మార్కెట్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చిరు వ్యాపారస్తులకైతే యాజ్ ఇట్ ఈస్‌గా బాగానే ఉంది. ఇక టీవీ, సినీ, ఇతర కళాకారులందరూ కూడా అవకాశాల కోసం మీరే ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా అయితే కాస్త అప్రమత్తంగానే ఉండాలి. వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి. విద్యార్థులైతే పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. కాస్త కష్టపడి చదవండి. అనవసర విషయాలకు సమయం వెచ్చించి ఇబ్బందులు పడొద్దు. ప్రేమికులకైతే కాస్త ఎడబాటు సూచనలైతే ఉన్నాయి. ఈ రాశి వారికి 4, 6, 13 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. 2, 8, 11 తేదీల్లో నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి నవగ్రహ మంత్రం చదువుకుంటే సరిపోతుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం సాయంత్రం 18 సార్లు చొప్పున చదువుకొని చక్కగా ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క అన్నీ కూడా బాగుంటాయి. పక్షులకి నీరు పెట్టడం ఇలాంటి మంచి పనులన్నీ చూస్తూ ఉండండి. కర్మ కొంతైనా తొలుగుతూ ఉంటుంది. అలాగే హోమంలో వీలైతే పాల్గొనే ప్రయత్నం కూడా చేయండి. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుని కూడా స్తుతించాలి. కాలానికి అయినాయి కదా అధిపతి. కాలం మనకు అనుకూలంగా ఉండాలంటే కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరహర మహాదేవ రక్ష రక్ష భైరవ. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.